అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం పెడన పట్టణంలో ఉన్న వీరభద్రాపురం అనేది చూద్దామండి. చుట్టూ కూడా నేను మీకు చూపిస్తాను, రోడ్డు వైపు ఇరువైపులా కూడా. ఇప్పుడు మనం ఇది బంటుమిల్లి రోడ్డు మీదుగా ఉన్నామండి, అటువైపు వెళ్తున్నాం. ఇటు పక్కన వచ్చేసి ఎడమ చేతి వైపు తిరగాలండి, వీరభద్రాపురానికి రూట్ అండి ఇటువైపే. ఈ ముందు ఇటు పక్కన శ్రీకృష్ణ తులసి థియేటర్ ఉందండి. థియేటర్ పక్కన రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మొత్తం కూడా వీరభద్రాపురం అండి. ఈ వీరభద్రాపురం యొక్క విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ముందుకు వెళ్ళగానే ఎడమ చేతి వైపున ఇది శ్మశానానికి దారండి. వీరభద్రాపురం కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇన్ని ఇల్లు ఉండే కాదండి. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిందండి. ఈ ఏరియా అంతా కూడా అటు ఇటు కూడా ఇల్లు కూడా చాలా భారీ సంఖ్యలో కట్టేశారండి. ఇక్కడ భద్రాపురం అండి చౌడేశ్వరి దేవి మాత దేవస్థానం అండి. ఇక్కడ ఈ వీరభద్రాపురం అంతా కూడా చూశారు కదండి, ఎంత ప్రశాంతంగా ఉందో. ఎలాంటి ఇక్కడ పొల్యూషన్ కూడా లేదు. ఇక్కడ వెహికల్స్ వాహనాలు కూడా ఎక్కువగా తిరగవండి. అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉందండి ఈ ఏరియా వీరభద్రాపురం. పెడన పట్టణంలో వీరభద్రాపురం అండి. ఈ ఏరియాలో కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఈ ఏరియా మొత్తం కూడా చాలా భయంకరంగా చెట్లు పొదలతో నిండి ఉండేదండి. ఇది మెల్లమెల్లగా డెవలప్మెంట్ అయ్యి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అనేది చాలా అభివృద్ధి కూడా చెందిందండి. ఇప్పుడు అందరూ కూడా ఇల్లు కట్టేసుకున్నారండి. ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా బాగా కట్టారండి. చాలా వరకు స్టేర్స్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్లో. అలాగే ఈ పక్కన చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి. పిల్లలందరూ కూడా మార్నింగ్ కదండి స్కూల్కి బయలుదేరుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా వెహికల్స్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారండి. అలాగే ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ సైడ్ కానీ ఇటు కానీ ఫ్లాట్స్ పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి. అలాగే ఈ ముందు అందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తుందండి. పక్కనే ఫ్లాట్స్ కూడా ఖాళీనే ఉన్నాయండి కొన్ని. చాలా పీస్ఫుల్ ఏరియా అండి వీరభద్రాపురం అండి. చాలా బాగుంది ఏరియా కూడా. ఈ ముందుకి మనం వెళ్ళిపోతే అండి ఇటు పక్కన కూడా హౌసెస్ కూడా చాలా ఉన్నాయండి ఇటు ఏరియాలో. అలానే ఈ బిల్డింగ్ చూడండి అండి, చాలా బాగుంది. ముందు కూడా చాలా అటు ఇటు రోడ్డుకి చాలా గ్రీనరీ అండి. మొత్తం చెట్లు కూడా మొక్కలు కూడా ఇక్కడ చాలామంది పెంచుతున్నారు. అలాగే ఇటు కుడివైపు తిరుగుతాయండి. ఇటువైపు వచ్చేసి శ్మశానానికి దారండి. ఇది ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ హిందూ శ్మశాన వాటిక దారి ఉంటుందండి స్ట్రైట్. మీకు అది కూడా చూపిస్తానండి ఈ రోడ్డు చివరన. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నామండి. ఇవి కొంచెం ముందుకెళ్తే ఇటు హిందూ శ్మశాన వాటికి ఇటు పక్కన ఇల్లు కూడా ఉన్నాయండి. కొన్ని ఇక్కడ తాడి చెట్లు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇదంతా కూడా శ్మశానం అండి. ఈ మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా. పక్కనే వచ్చేసి సమాధులు కనిపిస్తున్నాయండి, క్రిస్టియన్స్ సమాధులు అండి ఇటు పక్కనే. ఇప్పుడు మనం శ్రీకృష్ణ తులసి థియేటర్ వైపుకి వెళ్తున్నామండి. ఇప్పుడు శ్రీకృష్ణ తులసి థియేటర్ బయట నుంచి నేను చూపిస్తానండి థియేటర్స్ వ్యూస్. కృష్ణ తులసి థియేటర్ సైడ్ వ్యూ అండి ఇది. ఇప్పుడు ప్రక్క నుంచి మనం ముందుకు వెళ్తున్నామండి. శ్రీకృష్ణ తులసి థియేటర్లోకి కింగ్డమ్ సినిమా రిలీజ్ అండి ఈరోజు, జూలై 31 అండి. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన సినిమా అండి ఈరోజు రిలీజ్ అవుతుందండి. అలాగే ఇదంతా కూడా శ్రీకృష్ణ తులసి థియేటర్ అండి, పెడన్లో ప్రసిద్ధి చెందిన సినిమా థియేటర్ అండి ఇది. ఈ సినిమా థియేటర్ కూడా చరిత్ర చాలా ఉందండి. దాదాపు ఒక 50 సంవత్సరాలు హిస్టరీ ఉందండి ఈ థియేటర్ కట్టి. ఈ థియేటర్లో చాలా రకాల సినిమాలు ఆడినాయండి ఇక్కడ.
ఇప్పుడైతే మనం శ్రీకృష్ణ తులసి థియేటర్ నుంచి బయలుదేరి బంటిమిల్లి రోడ్డుకి చేరుకున్నామండి. ఇదంతా కూడా బంటిమిల్లి రోడ్డు అండి ఈ మొత్తం కూడా. ఈ రోజు అయితే అండి పెడన బస్ స్టాండ్ దగ్గర నుంచి వీరభద్రం చేరుకోవాలంటే 2 కిలోమీటర్లు దూరం ఉంటుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి అని అందరూ చూస్తారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ.